ఇవాళ గాయస్ ఇక మన బైబర్ రామురావుడు అయితే మనకు 2 నెలల కోలే కలవకుండా ఇప్పుడైతే వచ్చేసి ఫోన్ చేసిన అది వచ్చేసి కలుద్దామని ఇట్లా చెప్తాడు అంత మొత్తం ఎట్లా కలుస్తా అంతా పెడితే నడువురు గాయస్ లోకమంతా ఫ్యాన్స్ చూడన్నా చేయాలా మన కోసం అందరూ ఎదురు చూడాలా మనలా రామన్న కాదే మనం మాతో మాట్లాడతావా లేకపోతే మొత్తం పిల్లతోనే మాట్లాడతావా? ఇగో మా ఫ్రెండ్స్ వచ్చి నేను మళ్ళీ వేస్తావు అర్ధగంట అయినా చేస్తావు సరేనా? అర్ధగంట కాదు రోజు ఆగమాను జర రాకరాక వచ్చినావు రా మాట్లాడటానికి. సార్ నేను కట్ చేస్తున్నాయి మా దోస్తులు వచ్చారు సరేనా? చెప్పు బాయ్ ఏంది బాగురా బ్రో ఎన్ని రోజులు ఎక్కడ పోయినావు ఏంది ఏం సంగతి ఎటు పోతున్నావు? ఏం లేదు బాయ్ నా మెకానిక్ షాప్ వచ్చేసి వంటి మామిడికి వచ్చేసి ఎవ్వరు అడిగినా బైబర్ మెకానిక్ ఏడేస్తా అంటే రూట్ చెప్పేస్తారు బాయ్ కానీ అంటే అందులో ఏం పని మెకానిక్ చేస్తున్నావు బ్రో? అవును బాయ్. అంటే ఏం చేస్తారంట? ఆటో బుక్స్ వచ్చేసి జీతో. ఓకే మీరు ఈ బైబర్ అనే పేరు ఎలా పెట్టుకోరు చెప్తారా? నాకు బైబర్ అంటే చాలా ఇష్టం బ్రో, నాకు అందుకని నేను పెట్టుకున్నా. నీకు ఫుల్ యాక్టివ్ ఉంటుందట. అవును బాయ్, నా దగ్గరికి వస్తే మాత్రం గుద్ద వాళ్ళు దింగేస్తారు. నా అన్నలు మాత్రం అస్సలు ఊరుకోరు బాయ్ నా జోలికి వస్తే. ఎవరు ఇది ఒకటే ఉందా బ్రో లవర్ ఇంకోరు? మనకు లవర్ బివర్లు మనకి ఏం పడే బ్రో, మనం మొత్తం యాక్టివ్ చూపిస్తాం. ఒకటి మన జోలికి వచ్చినా అని గుద్ద వాళ్ళు దింగేస్తాం. మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఫోన్? అదే ఒకటి ఉన్నది దాంతో మాట్లాడుతున్నాం అంతే. ఏం పేరు చెప్తారా కొద్దిగా? పేరు ఎందుకు బ్రో, మళ్ళా గలీజ్ అయిపోతుంది పేరు చెప్తే. గలీజ్ ఏమి బ్రో, చెప్పండి మా ఫాలోవర్స్ కదా చూసేది. అంత కాదు భయ్, నువ్వు మాకు 2 నెలల కూడా కష్టావు. నీ యాటిట్యూడ్ మొత్తం చెప్పాలి, ఎట్లుండాలి. ఇంటర్వ్యూ అడుగుతున్నాం ఇప్పుడు, చెప్పు బాయ్. చెప్తున్నా నా జోలికి ఎవరు వచ్చినా మాత్రం నా అన్నలు నా దోస్తులు అస్సలు ఊకోరు బాయ్. అట్లాగా నువ్వు ఫోన్ చేసి ఎత్తలేవు, మొత్తం బిజీ బిజీ ఉంటున్నావు నువ్వు. బిజీ బాయ్ ఎట్లా అంటే నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి చెప్పు. ఏడాళ్ళలో అయినా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూనే ఉంటారు, ఆడికి వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లుంటుంది మనది. పొద్దున షాప్కి ఎన్ని గంటలకు పోతున్నావు? 10కి వెళ్ళిపోతా. 10కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ బండ్లు ఉంటే 12 అవుతాయి, 1 అవుతాయి, లేకపోతే 6, 7 అవుతుంది. ఏమన్నా ఇల్లు కట్టిర్రా మీరు? ఏ లేదా అట్లేదు. మన ముళ్ళేమో లేదంట కదా బాయ్. అవును బాయ్, ఇట్లా మా తమ్ముని గెలికినుండే ఇక పోయినాం కొట్టడానికి. వాళ్ళ అమ్మ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది అనేది ఇక లైట్ తీసుకున్నాం. లేదంటే గలీజ్ అవుతుంది. ఇక మీకు ఫ్రెండ్స్ మేము తప్పించి ఇంకా మేము కాక ఇంకోళ్ళు ఉన్నారు? ఆయన ఉన్నారు బాయ్, మస్తు మంది. ఎందుకు లేదు, మీరు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది వాళ్ళతో మాట్లాడినా. లేదంటే ఇట్లా రానా అంటే ఏ లేదు రా, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసారు, మా విలేజ్కి పోతున్నా అని చెప్పిన. మరి పొద్దున పండుగ మరి ఏమేమి తిన్నావు చెప్పగలుగుతావా నువ్వు బైబర్? బాయ్ ఖాళీ మన స్పాట్ కాడికి వేసి వచ్చిన ఇప్పుడే ఖాళీ అయిపోయావా? రాత్రి సెట్టింగ్ ఏదాం బైబర్ రాము రావుడి. రాత్రి వచ్చేసి మనకు తెలుసుగా మన అడ్డ ఖాళీ ఏం చేస్తున్నావు, ఎట్లా మరి మనది ఎట్లుంది, మళ్ళీ ఎట్లా నెలకి ఎంత జీతం మంచిగా ఉందా మరి? ఇట్లా పని అంతా పర్లేదు, కానీ పని నేర్చుకున్నాక 20,000 ఇస్తారు. తిన్నా బ్రో. పప్పు. ఏమైందో మరి పొద్దున? పప్పు అన్నం అంతే. ఇక ఆ పప్పు బాత్రూంలో పరపర కొట్టుకోపో. గంత అయితే గింతే పోతావు. మరి చెప్పు, మా 2 నెలల కూడా కలవలేవు మన అంతా చెప్పేసేది కదా. ఏంది బాయ్, దోస్తులు ఫోన్ చేస్తున్నావు వాళ్ళతో నోరే పోతున్నా బ్రో. 7 రోజులు అవుతుండ్రా మరి, 6 రోజులు అవుతుండ్రా మరి, ఎటు వాళ్ళు అర్థమవుతలేదు. రాత్రి చేపడికి వచ్చేవరకు ఎంత అవుతుంది మరి టైం? 6, 7 అవుతుంది. ఓపర్ 12 అవుతుంది అంట కదా. 12, 1 అవుతుంది. అంటే ట్రాఫిక్ ఉంటుంది అప్పుడు హైవే మీద? ఉంటుంది బ్రో. పోలీసులు ఉంటారా మామూలు? అంత
అంతగానం ఏముండదు కానీ మీకు ఎక్కువ ఏదంటే ఇష్టం? ఏది బైక్సా ఏదంటే ఏంది మీ అంటే నీకు ఎక్కువ ఏమి ఇష్టం ఉందో అది చెప్పు. మా ఇంట్లో అంటే మా ఇంట్లో అంటే మన మమ్మీ, బయట బయట అంటే అన్నలు ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు మనం పిల్ల అంటే లాగ్ చేసిన వేరే పడుతుంది, ఇక వదిలేసిన నేను ఇటు ఎందుకు మళ్ళా గల్లి అయిపోతుంది. కాదు మీ షాప్ కూడా హైవే మీద మా నాకు పిలిచే మామూలు ఉంటారా మరి? ఏ అంతగానో ఎక్కువ ఉండరు బ్రో, ఏమన్నా ట్రాఫిక్ ఉంటే ఉంటారు. మరి టిఫిన్ కట్టుకోతావా అక్కడ ఏమన్నా తింటావా? అట్నే అన్నీ హోటల్ తాగకపోయినా ఇంత ఏ అది ఎట్లా తాగుతావు బ్రో నువ్వు అంటావు కానీ. తాగాలి, అన్ని తాగుతూ ఉండాలి, గట్టి కావాలి, అన్నీ తాగాలి బ్రో. అయితే ఇప్పుడు ఎన్నో క్లాస్? ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి 10th క్లాస్ బ్రో. 10th ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తావు? అంటే ఇప్పుడు నేను 10th క్లాస్లోనే పని నేర్చుకోవాలని నీకేమైనా ఉద్దేశం ఉందా? నాకు చదువు మీ అమ్మ నాన్న అట్లా పంపిస్తారా? అవును బ్రో, చదువుకుంటే ఈ మధ్య చదువుకొని ఏం చేస్తారు? తమ్ముడు అన్న అలాంటి వాళ్ళు ఉన్నారా? ఒక తమ్ముడు అక్క మ్యారేజ్ అయిపోయింది. అక్క ఏమన్నా పిల్లలు ఏమన్నా? కూతురు. ఓకే, నీకు 10th ఎగ్జామ్స్ ఫైనల్ ఎప్పుడు రాస్తావు బ్రో? ఓపెన్ రాస్తావా? మనం స్కూల్కి ఏడపోతాం బ్రో, మన పని చేసే పెట్టుకొని. మరి పని చేసిన పైసా ఇల్లు కడతావా? మరి ఇదేనా కట్టాలి బ్రో, ఇల్లు లేదు, ఇల్లు కట్టాలి. ఒక ముఖం మీద కొట్టేట్టు కట్టాలి. ఏం లేదు గాయస్, కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. ఐడి పేరు వచ్చేసి అఫీషియల్ మిస్టర్ జేపాల్కి సపోర్ట్ చేయండి. సరే నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్స్. ఓకే.